కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలంటూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను నిరుద్యోగ యువత ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఎక్కడ అంటూ వారు ప్రశ్నించారు. యువతకి ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తుకు రావడం లేదని, ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఫిబ్రవరి 12 నుండి నిర్వహించే అసెంబ్లీ సమావేశాలను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఫిబ్రవరి నెలలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పేసి, అదేవిధంగా వాలంటరీ వ్యవస్థను కొనసాగించే విధంగా నిర్ణయం తీసుకోవడంతో పాటు నిరుద్యోగ వృత్తికి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పేసి, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్స్ తోటి అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందర ఆందోళన చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు నిరుద్యోగులకి అనేక హామీలు ఇచ్చి అధికారాన్ని చేపట్టింది. రాష్ట్రంలో సంపద సృష్టించి 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్నటువంటి పోస్టులు మొత్తం భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అది నమ్మి నిరుద్యోగులందరూ ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే నిరుద్యోగులను గాలికి వదిలేసి ఏ సమస్యలు లేనట్టుగా తిరుపతి లడ్డు చుట్టూ రాజకీయాలు తిప్పుతూ నిరుద్యోగులను మోసం చేస్తా ఉన్నారు. కాబట్టి అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు శాంతియుతంగా ఇక్కడ ఆందోళన చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత నెల 30వ తేదీన నిరుద్యోగ రణబేరి పేరుతో చిలయ విజయవాడ నిర్వహిస్తే, అదే రోజున రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిరుద్యోగ వృత్తి పైన జాబ్ క్యాలెండర్ పైన కసరత్తులు చేస్తా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే నిరుద్యోగులు వారికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి ఆందోళన చేసినప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వానికి నిరుద్యోగ సమస్యలు మధ్యకి వస్తాయి తప్ప నిరుద్యోగులు మత్సంగా ఉంటే వారు ఇచ్చినటువంటి హామీలను విస్మరిస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం విడనాడి అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ పైన ప్రకటించాలి. లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవసరమైతే అసెంబ్లీలో చర్చించకపోతే నిరుద్యోగులందరినీ కలుపుకొని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పేసి ఏఐవైఎఫ్ గా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు శ్రీనివాసులు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి, కర్నూలు.